వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి. బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తొలి విడతలో 1,00,000 లోపు రుణాల మాఫీని ప్రారంభించారు ముఖ్యమంత్రి. పలువురు రైతులకి చెక్కులు అందజేశారు. నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది ప్రభుత్వం. నెలాఖరులో 1,50,000 వరకు, ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేయనుంది ప్రభుత్వం. రుణమాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ మాటిస్తే అది శిలాశాసనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన జీవితంలో ఇది మరపురాని రోజన్నారు. రుణమాఫీపై అపోహలు సృష్టిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. వరంగల్లో రైతులతో భారీ బహిరంగ సభ పెడతామన్నారు సీఎం. ఎల్లుండి ఢిల్లీ వెళ్లి రాహుల్ని కలిసి సభకు ఆహ్వానిస్తామన్నారు. నల్గొండలో రైతులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రుణమాఫీ ఆలస్యమైందని తెలిపారు. దేశ చరిత్రలో ఒకేసారి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. రైతులకు ఇది పండుగ రోజన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేస్తామన్నారు. అయితే రూపాయి పోగేసి రుణమాఫీ చేస్తున్నామని, గత ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని చెప్పారు. రుణమాఫీ చేస్తుంటే చాలా మంది ఆశ్చర్యంగా చూస్తున్నారన్నారు. అంతకుముందు రుణమాఫీపై బ్యాంకర్స్ కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు సూచనలు చేశారు. ప్రభుత్వం తరపున బ్యాంకర్లతో సమన్వయానికి 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి బ్యాంకు నుంచి రైతు రుణాలకి సంబంధించి ఒక నోడల్ ఆఫీసర్ సమన్వయం చేయాలన్నారు. ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం చారిత్రక విషయమన్నారు భట్టి. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారంటూ తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రబీ ఖరీఫ్ లో రైతు భరోసా ఎగ్గొట్టినందుక, రుణమాఫీలో కోత పెట్టి రైతుల్ని మోసం చేసినందుక అని ప్రశ్నించారు ఆయన. పంట నష్టపరిహారం ఇవ్వకుండా కాంగ్రెస్ గోస పెట్టిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే రుణమాఫీ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులని రేవంత్ సర్కార్ మోసం చేస్తుందన్నారు. రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచే 7,000 కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారని ఆరోపించారు. 40 లక్షల పైచిలుకు రైతులు ₹1,00,000 వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు కేటీఆర్. బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు రాజీనామా పత్రం ఎక్కడా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన మంచి పనిని హర్షించాలని చెప్పారు. రైతు రుణమాఫీని జీర్ణించుకోలేక మాట్లాడుతున్నారని ఆరోపించారు. రుణమాఫీతో రేషన్ కార్డుకు సంబంధం లేదని, పాస్బుక్ ఉన్న వారికి రుణమాఫీ చేస్తామని జీవన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైతుల రుణమాఫీ మొదటి లిస్టు ప్రకటించడంతో జనగామ జిల్లా దేవరూపల మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు. నారుమడుల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రైతులంతా కలిసి నాగలి గొర్రె కర్రకి కాంగ్రెస్ జెండాను కట్టి అక్కడి నుంచి ఎగురవేశారు. పచ్చని పంట పొలాల్లో చుట్టుపక్కల రైతులంతా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొరువిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు రైతులు. 2 లక్షల రుణమాఫీ ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు రైతులు. సంబరాలు జరుపుకున్నారు రైతులు. రుణమాఫీతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి. గత ప్రభుత్వాలు చేయలేని పనిని కాంగ్రెస్ సర్కార్ చేసి చూపించిందన్నారు ఆమె. ఖమ్మం అభివృద్ధి కోసం కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండలో రుణమాఫీ సంబరాలు నిర్వహించారు. 100 ట్రాక్టర్లతో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే బాలు నాయక్, పార్టీ శ్రేణులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయన్నారు ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవాళ ₹1,00,000 రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. మంగళగిరిలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి ₹5 లక్షల బీమా సభ్యంతో పాటు కుటుంబ సభ్యులకు బీమా రక్షణ కల్పిస్తామని చెప్పారు. 3 ఏళ్లలో ₹20 కోట్ల బీమా ఇచ్చామన్నారు నాదెండ్ల. ఏపీలో రాక్షస పాలన సాగుతుందన్నారు వైసీపీ అధినేత జగన్. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వైసీపీని అనగదొక్కాలన్న కోణంలో దాడులు చేస్తున్నారని, హత్యలు, అత్యాచారాలకు ఏపీ చిరునామాగా మారిందని ఆరోపించారు జగన్. వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి జగన్.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత నెలకొంది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ పర్యటనను అడ్డుకున్నాయి టీడీపీ శ్రేణులు. పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఎంపీ మిథున్ ప్రయత్నించగా రాళ్లు రువ్వారు కొందరు టీడీపీ కార్యకర్తలు. మిథున్ రెడ్డి వైసీపీ కార్యకర్తల వాహనాలు ధ్వంసమయ్యాయి. పరస్పర దాడుల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. తిరుమలలో టీటీడీ ఈవో శ్యామలరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని హోటళ్లు నాణ్యమైన ఆహారం అందించడం లేదని భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హోటల్స్ ని తనిఖీ చేశారు. నాణ్యత పాటించడం లేదని కౌస్తుభం దగ్గరున్నటువంటి బాలాజీ భవన్ ని సీజ్ చేశారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం 11,000 పోస్టుల కోసం జరిగే పరీక్షలు ఆగస్టు 5 వరకు కొనసాగుతాయి. మరోవైపు డిఎస్సి పరీక్షపై నిరుద్యోగులు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. అయితే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది హైకోర్టు. తెలంగాణ డీజీపీని కలిసి సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఫిర్యాదు చేశారు మా సభ్యులు. ట్రోలింగ్ కి సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్స్, స్క్రీన్ షాట్స్ ని సైతం డీజీపీకి అందజేశారు. రాజీవ్ కనకాల, శివబాలాజీ వీటిని అందజేశారు డీజీపీకి. అయితే హద్దులు దాటుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. 5 యూట్యూబ్ ఛానల్స్ ని నిషేధించాలని డిమాండ్ చేశారు రాజీవ్ కనకాల. నార్సింగ్ పోలీసుల నోటీసులకు నటుడు రాజ్ తరుణ్ న్యాయవాది ద్వారా వివరణ పంపారు. అయితే తాను అందుబాటులో లేనందున విచారణకు హాజరు కాలేనంటూ రిప్లై ఇచ్చారు. రాజ్ తరుణ్ ఇచ్చిన వివరణను పరిశీలిస్తున్నారు నార్సింగ్ పోలీసులు. రాజ్ తరుణ్ కు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం చూపారు. గండి మైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్లేటువంటి దారిలో రోడ్డు పక్కన వాహనం ఆపినందుకు ఒక లారీ డ్రైవర్ ను కొట్టి బండ బూతులు తిట్టారు జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్టీలకు అతీతంగా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు కౌన్సిలర్లు. ఫలితంగా వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పదవి కోల్పోయారు. అవిశ్వాసానికి మద్దతుగా 19 మంది బీఆర్ఎస్, 9 మంది బీజేపీ, 5 కాంగ్రెస్ అసంతృప్త కౌన్సిలర్లు ఓటేశారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎత్తులు వేసినా ప్రయోజనం లేకపోయింది. అర్హులైన టీచర్లతో చదువు చెప్పించాలని కోరుతూ కాకినాడలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వారి పేరెంట్స్ ఆందోళనకు దిగారు. కనీస అవగాహన లేని టీచర్లు తమకు పాఠాలు సరిగా చెప్పడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. రాజమండ్రి పరిసరాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మన్యంలో ఎడతెరిపి లేని వానలకి వాగులు పొంగి పొర్లుతుండటంతో దేవీపట్నం గండిపోచమ్మ దేవస్థానం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గండిపోచమ్మ ఆలయంలోకి చేరిన నీరు అంతరాలయంలో అమ్మవారి వడికట్టును తాకింది. ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగు పొంగడంతో కారుసారవారిగూడెం గుబ్బల మంగమ్మ గుడిలో 50 మంది భక్తులు చిక్కుకుపోయారు. వరద నీరు పొంగడంతో భక్తులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. భూపాల్పల్లి జిల్లా బొగత జలపాతానికి వరద నీరు పోటెత్తింది. పరవళ్లు తొక్కుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తున్న జలపాతానికి పర్యాటకులను నిషేధించారు అధికారులు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. వరద ఉధృతి పెరగడంతో పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాలు, సెల్ టవర్స్ దగ్గర ఉండొద్దని సూచించారు. పూరి జగన్నాథ్ ఆలయంలో 5 రోజుల తర్వాత 3వ గదిని తెరిచారు అధికారులు. రహస్య గదిలోని సంపదను స్ట్రాంగ్ రూమ్ కు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గదిలో సొరంగ మార్గం ఉన్నందన్న ప్రచారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగళూరులో బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం వాల్మీకి డెవలప్మెంట్ ఫండ్ స్కామ్, ముడా స్కామ్లకి పాల్పడిందని ఆరోపించారు. సిద్ధరామయ్యకి వ్యతిరేకంగా వారంతా ప్లకార్డ్స్ ని ప్రదర్శించారు. జమ్మూ కశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలకి నిరసనగా జమ్మూలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. రాజ్భవన్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన ఆందోళనకారులని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కేరళలో పారిశుద్ధ్య కార్మికుడు జోయిన్ మృతికి నిరసనగా తిరువనంతపురంలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిగా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులపై వాటర్ కెనన్లు ప్రయోగించారు పోలీసులు. నర్సింగ్ స్కామ్ కు వ్యతిరేకంగా భోపాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించారు కార్యకర్తలు. దేశ రాజధాని ఢిల్లీలో జోరుగా వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డుపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.